ఎందుకు వెళ్ళావు? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ వెనస్డే మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది టైం అయితే. స్పెషల్ ఏమీ లేదు ఈ మార్నింగ్లో. ఇట్స్ జస్ట్ అ రెగ్యులర్ మార్నింగ్. నో ఫ్యాన్సీ ఫుడ్, నో ఫ్యాన్సీ ఐటమ్స్, జస్ట్ ద రెగ్యులర్ మార్నింగ్ టు డూస్. అండ్ ఈరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు వ్లాగ్ చేయాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యాను అనమాట. ఐ రియలీ వాంటెడ్ టు షో యూ ఆల్ గైస్, అసలు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ డేని ఎలా మేనేజ్ చేస్తాను, ఎలా ప్రొడక్టివ్గా ఉంచుకుంటాను అనేది. మార్నింగ్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, ఎవ్రీ మార్నింగ్ స్టార్ట్స్ విత్ సుప్రభాతం అండ్ ఇంటి పనులు. అండ్ దిస్ పర్టిక్యులర్ రిచువల్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. పొద్దునే లేచి సుప్రభాతం ఆన్ చేసి ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేసుకుని ఇంటి ముందు చక్కగా అంతా తుడుచుకొని ముగ్గేసుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్ దట్ ఐ యూజువలీ డూ అండ్ ఐ జస్ట్ లవ్ డూయింగ్ ఇట్. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, బట్ స్టిల్.
నాకెందుకో ఈ వ్లాగ్ వాయిస్ ఓవర్ కంటే వాయిస్ ఓవర్ లేకుండానే చాలా బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఏ రెగ్యులర్ మార్నింగ్. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద రెసిపీస్. ఎందుకంటే చాలా మందికి ఈ రెసిపీస్ ఆల్రెడీ తెలుసు. వెరీ మచ్ కామన్‌గా మన సౌత్ ఇండియాలో అందరూ చేసుకునేదే. అండ్ మార్నింగ్ చేసే యాక్టివిటీస్ గురించి వెన్ ఇట్ ఈస్ విజువల్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు వాయిస్ ఓవర్‌తో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. రాదర్ ఈ బ్యూటిఫుల్ ఏఎస్ఎంఆర్స్ అంటే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్‌తో, ప్లెజెంట్ మ్యూజిక్‌తో చూస్తే ఎందుకో నా వ్లాగ్ నాకే ముచ్చటగా అనిపిస్తుందనమాట. సో, హెన్స్ డిసైడెడ్ ఈ వ్లాగ్‌కి చాలా అంటే చాలా తక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనిపించింది నాకు. లెట్ మీ నో హౌ డు యూ గైస్ లైక్ దిస్? కమెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. మీకు ఎలా వీడియోస్ నచ్చుతున్నాయని. ఇలా ఏఎస్ఎంఆర్ రా సౌండ్స్‌తో బావుంటుందా? ఆర్ ఎల్స్ నేను వాయిస్ ఓవర్ కంటిన్యూస్‌గా ఇస్తేనే బావుంటుందా అని చెప్పి. సో దట్ నాకు నెక్స్ట్ వ్లాగ్ నుంచి ఎలా చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఈరోజు వ్లాగ్ విషయానికొచ్చేస్తే లైక్ ఫుడ్ విషయానికొచ్చేస్తే ఇట్స్ అ బేసిక్ ఆలూ ఫ్రై. అండ్ నేను నిన్నటి రోజున చేసిన పప్పు చాలా మిగిలిపోయిందనమాట. నిన్న నైట్ చేసింది. సో, దాంతోనే టొమాటో పప్పు చారులాగా చేసేస్తున్నాను. సో, హ్యాస్ టోల్డ్ నథింగ్ ఫ్యాన్సీ. జై భవ వెంకట శైలపతే. ప్రియ వెంకటేశ
వస్తున్నాను అయిపోయింది. అమ్మాయ లేచి ఎత్తుకుంటాను దా. ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళకుండా? వయమో నువ్వు ఎన్ని డేస్ మానేసావు తెలుసా స్కూలు? ఆఫీస్కి వెళ్ళాలా వద్దా? మరి నువ్వు ఒక్కదాని ఇంట్లో ఎలా ఉంటావు? నానమ్మ కూడా లేదు కదా. ఏడో సరే వెళ్ళొద్దా? ఎత్తుకుంటా. ఎందుకు వెళ్ళావు? ఇష్టం లేదా? ఇంట్లో ఉండడమే ఇష్టమా? ఏం చేస్తావు ఇంట్లో ఉండి? ఆకుంటావా? సరే ఓకే, సరే ఓకే, ఏడోకు. అమ్మ అంత గట్టిగా వెళ్ళిస్తే హిరణ్ మామ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఇప్పుడు నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాలి కదా. నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు చెప్పు? ఎలా ఉంటావు ఒక్కదానివి? వీడియో రన్ అవుతుంది, ఏడవకు. అందరు చూసి లిక్స్తా ఇంత బ్యాడ్ గర్లా, స్కూల్కి వెళ్ళదా అని అనుకుంటారు. ఫాస్ట్ కానీ అయిపోయింది. ముక్కు వస్తుందా? ఖర్చు పెట్టినా కవర్ వేసుకున్నాం. ఎక్కడ అయింది నాన్న? నీకు బాగాలేదు? మర్చిపోయాం అక్కడైతే. చెప్పులు కూడా ఉందా? ఇట్లా ఎలా అనేసుకో. పద రా 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 రా. థ్యాంక్ యూ అమ్మ మాట విన్నందు. ముద్దు పెట్టమ్మకి. ముక్కు వస్తే ముక్కు తుడిచేసుకో ఇలాగ దీంతో. ఓకేనా? బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. మోహన్ కొంచెం పూలు తెచ్చిస్తావా నాకు? మల్లెపూలు కానీ జాజి పూలు కానీ ఏముంటాయో తీసుకో. బ్రౌన్ షుగర్. ఫైనలీ ఐ గాట్ సమ్ టైమ్ టు ఎంజాయ్ మై కాఫీ. సో ఇక్కడ మిల్క్ స్టీమ్ చేస్తున్నాను అనమాట నా క్యారమిల్ క్యాపుచినో కోసం. క్యారమిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి యూజువల్గా ఆన్లైన్లో. సో అవి ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్లో ఇలా స్టీమ్ చేసిన మిల్క్ షుగర్ యాడ్ చేసింది. నేనైతే బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. యూ కెన్ ఆల్సో యాడ్ వాట్ ఎవర్ ద షుగర్ యూ లైక్. అండ్ ఫైనలీ ఎంజాయింగ్ మై కాఫీ ఇన్ పీస్
ఫర్ 5 minutes. సో బై ద టైమ్ మోహన్, లిక్షిత ఇద్దరు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. సో మోస్ట్లీ ఇదే టైం రోజు మొత్తంలో ఒక 5 minutes నేను ప్రశాంతంగా కూర్చునే టైం. పోస్ట్ దిస్ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి మాప్ కూడా కొట్టేశాను. అండ్ ఈ సోఫా దగ్గర కార్పెట్ యాడ్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈరోజు కొంచెం టైం దొరికిందనమాట. ఈరోజు నా షిఫ్ట్ 12 to 9. సో లాగిన్ అవ్వడానికి నాకు ఇంకా అరౌండ్ 1.5 hour టైం ఉంది. సో మీన్ వైల్ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా అని చెప్పి ఈ టాస్క్ ఫస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాను. ఈ కార్పెట్ మెత్తగా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది, కానీ కలర్ మొత్తం కొంచెం ఫేడ్ అయిపోయింది అనమాట. ఫేడ్ అవ్వడం కాదు, డర్టీ అయిపోయింది. ఐ థింక్ దీనికి మంచి వాటర్ వాష్ ఇవ్వాలి. వాటర్ వాష్ మన వల్ల కాదు, అర్బన్ క్లాప్ నుంచి బుక్ చేసుకుని చేయించాలి. ఐ విల్ బీ ప్లానింగ్ ఇట్ సూన్. అండ్ హియర్ కంప్లీట్స్ ద హౌస్ టాస్క్. మొత్తం అంతా అయిపోయింది. యూజువల్గా నాకు మార్నింగ్స్ పూజ చేసే టైం అస్సలు దొరకదనమాట. స్పెషలీ 10 o'clock లాగిన్ అలా ఉంటుంది కదా, అప్పుడు అస్సలకి కుదరదు. ఈరోజు కొంచెం టైం దొరికింది కాబట్టి ఐ రియలీ వాంటెడ్ టు స్పెండ్ దట్ డివోషనల్ టైం యాజ్ వెల్. అండ్ మీలో చాలామంది అడిగారు మా దేవుడు మందిరం చూపించమని చెప్పి. యస్, నేను దాని మీద వీడియోస్ కూడా చేశాను. బట్ న్యూ ఫాలోవర్స్ ఎవరైనా ఉండుంటే ఈరోజు యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు సీ ద పూజా మందిర్ అనమాట. యూజువల్గా ఈ పూజా మందిర్లో చాలా ఎక్కువ సామాన్లు, ఐ మీన్ పటాలు అవి ఉంటాయి. అత్తమ్మకి అలా ఇష్టం. ఆవిడకి టైం ఉంటుంది కాబట్టి రోజు 2 to 3 hours పట్టినా కూడా ప్రశాంతంగా అలా పూజ చేసుకుంటారనమాట ఓపిక్గా. నాకు అంత టైం ఉండదు. సో ఆవిడ లేనప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంట్లో దీపం పెట్టడం ఇంపార్టెంట్ కాబట్టి. ఆవిడ ఉన్నప్పుడు నాకు దీపం పెట్టాలి అని అనుకుంటే హాల్లో రాధాకృష్ణులు ఉన్నారు కదా, అక్కడ పెట్టుకుంటానమాట. ప్రశాంతంగా ఒక్క 10 minutes అలా దీపం పెట్టుకుని కృష్ణుడికి 2 పువ్వులు పెట్టుకొని నాకు వచ్చిన మంత్రాలు ఒక 2-3 చదువుకుని ఒక 5-10 minutes స్పెండ్ చేస్తాను. అండ్ దట్స్ హౌ ఐ లైక్ ఇట్. పూజా మందిరం అనగానే చూడగానే ప్రశాంతత రావాలి అని నా ఇంటెన్షన్. ఎక్కువ పటాలు పెట్టేసి ప్రతి ఒక్క దేవుడు ఉండాలి అంటే నాకు కొంచెం వాళ్ళందరికీ పూజలు చేయాలి కదా, అందరికీ నైవేద్యాలు వండి పెట్టాలి కదా అన్న టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఒకరోజు ఒకవేళ పూజ చేయకపోయినా అమ్మో ఇంతమంది దేవుళ్ళని ఇంట్లో పెట్టుకున్నాము, దీపం కూడా ముట్టించకపోతే ఎట్లా, నైవేద్యం పెట్టకపోతే ఎట్లా అన్న తెలియని ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది అనమాట. సో ఐ ఫీల్ పూజా మందిరం ఎంత సింపుల్గా, ఎంత తక్కువ పటాలతో, మీరు ఎక్కువ నమ్మే దేవుళ్ళతో ఉంటే అంత బాగుంటుంది, అంత పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తుంది అని నా ఒపీనియన్. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనుకోండి.
కృష్ణాయ వేదవేంద్రాయ దినే బ్రహ్మ స్వరూపాయ తం శ్రీకృష్ణాయ వేదవేంద్రాయ ఓం నమో నారాయణ జ్యోతి మహాలక్ష్మి దీపం జ్యోతి ఓం నమో నారాయణాయ ఓం నమో మా మల్లె చెట్టుకి భలే మల్లెపూలు పూస్తున్నాయి అండ్ అసలు ఎంత బాగుంటున్నాయో మల్టిపుల్ రేఖలు వస్తున్నాయి అన్నమాట. ఒక 2 కోసి లక్ష్మీదేవికి పెడదాంలే అనిపించింది. సో అందుకని పూజ ఎండ్ అయిన తర్వాత గుర్తొచ్చింది అనమాట. ఎప్పుడైతే ఏముందిలే అని పెట్టేశా. సో బై ద టైం 11:45 అయిపోతుంది. నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మార్నింగ్ కాఫీ తప్ప. సో డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ లాగిన్ టైం అయిపోయింది. లంచ్ చేస్తూనే లాగిన్ అయ్యి నా ఇమీడియట్ ఒక మీటింగ్ ఉంటుంది, లైక్ డైలీ హడల్ మీటింగ్ ఒకటి, అది అటెండ్ చేసేస్తాను. అండ్ మోస్ట్లీ లివింగ్ రూమ్లోనే కూర్చొని చేసుకుంటాను అనమాట. ఐ విల్ బికమ్ ఏ కౌచ్ పొటాటో టిల్ 4:35 వరకు. మళ్ళీ లిక్స్టాన్ తీసుకొచ్చేంత వరకు ఈ లివింగ్ రూమ్లోనే అటు డొల్లి ఇటు డొల్లి ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటా. సో నథింగ్ మచ్ ఇన్ బిట్వీన్ 12 to 5 జస్ట్ అలా నా వర్క్ మోడ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అంతే. అండ్ దిస్ ఈజ్ ఈవినింగ్ అరౌండ్ 5 PM అనుకుంటా. లిక్ష్తాని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను అండ్ ఇప్పుడు దీని రూమ్లోకి షిఫ్ట్ అయిపోతాను అనమాట. ఐ విల్ బి కీప్ వర్కింగ్, ఎంటర్టైనింగ్ హర్ ఇన్ బిట్వీన్. అది ఒక పక్కన ఆడుకుంటూ ఉంటుంది, ఇంకొక పక్కన నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను మోహన్ వచ్చేంత వరకు. మోహన్ వుడ్ బి కమింగ్ బ్యాక్ అరౌండ్ 5:36. వన్స్ ఆయన వచ్చిన తర్వాత హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ లిక్షిత కంప్లీట్లీ అంటిల్ నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా నన్ను వర్క్ చేయనివ్వదు కాబట్టి నేను ఎలాగో లంచ్ బ్రేక్ తీసుకోను. సో ఈవినింగ్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటాను అనమాట వర్క్ నుంచి. అప్పుడు యూజువల్గా నాకు ఏదైనా ఇంట్లో పనులు ఉంటే నేను చేసుకుంటాను. అండ్ ఈరోజు ఈ మొక్కలకి వాటరింగ్ చేయాలి. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. వీటికి నేను బాల్కనీలో ఉన్న మొక్కలకి రెగ్యులర్గా వాటర్ చేయను, వీక్లీ వన్స్ చేస్తాను అంతే. హార్డ్లీ సమ్మర్స్ మరీ ఎక్కువగా ఉన్నాయంటే ట్వైస్ చేస్తాను అనమాట. సో 1 వీక్ పైన అయిపోయింది. మార్నింగ్ అనుకున్నాను చేద్దాము అని చెప్పి, బట్ టైం కుదరలేదు. సో నౌ ఐఎమ్ డూయింగ్ ఇట్ సిన్స్ ఐ గాట్ సమ్ టైమ్. అండ్ ఈ ఉయ్యాల మీద ఉన్న కుషన్ కవర్ కూడా చేంజ్ చేసి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ ఐ థింక్ 15+ days అయిపోయింది అనుకుంటా. ఫైనలీ ఐఎమ్ డూయింగ్ ఇట్ టుడే. అండ్ మార్నింగ్ వేసిన లైక్ సోఫాలోంచి తీసేసిన కుషన్ కవర్స్, థ్రోస్ ప్లస్ ఇప్పుడు తీసిన కుషన్, ఉయ్యాల్లోంచి తీసిన కుషన్ కవర్ అన్నీ కలిపి వాషింగ్ మిషన్ వేసేస్తానమాట. మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ ఆరేయడానికి ఉంటుంది అని చెప్పి. అండ్ నేను కర్టన్స్ లాగానే కాకుండా ఇలా కొన్నిసార్లు కవర్స్ లాగా కూడా యూజ్ చేస్తాను. డైనింగ్ టేబుల్ రన్నర్స్ లాగా యూజ్ చేస్తాను. కర్టన్స్ బాగా బోర్ కొట్టేసినాయి బట్ బాగున్నాయి అని అంటే వాటిని కుషన్ కవర్స్ లాగా కూడా కొన్నిసార్లు కుట్టిస్తాను అనమాట. సో వన్ థింగ్, ఇఫ్ ఇట్ ఈస్ బోరింగ్ దాన్ని మల్టిపుల్ వేస్లో యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ బై దెన్ మోహన్ ఈజ్ ఆల్సో బ్యాక్ అండ్ ఐ కెన్ కంటిన్యూ విత్ మై వర్క్, టేకింగ్ అనదర్ కప్ ఆఫ్ కాఫీ అగైన్. సో మార్నింగ్ ఆల్మోస్ట్ హాట్ కాఫీ తాగాను కాబట్టి ఇప్పుడు ఐ వాంటెడ్ టు హ్యావ్ కోల్డ్ కాఫీ బికాజ్ ఐ యామ్ క్రేవింగ్ ఫర్ ఇట్. కాఫీ అట్లీస్ట్ కొన్నిసార్లు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు 3-4 సార్లు కూడా అవుతుంది. బట్ రెగ్యులర్ డేస్లో ఐ కంట్రోల్ ఇట్ టు 1 అండ్ కొన్నిసార్లు అయితే అస్సలకే తాగను.
సో యా ఎవ్రీ డే ఇలా అయితే ఉండదు, బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలా ఉంటుంది, స్పెషల్లీ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఆఫీస్కి వెళ్ళేటట్టయితే అబ్బా ఆ సినారియోనే వేరు. ఐ విల్ ట్రై టు వ్లాగ్. ఆ హడావిల్లో నాకు వ్లాగింగ్ చేయడానికి అస్సలు కుదరదు అనమాట. బట్ ఎస్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు వ్లాగ్ దోస్ డేస్ యాజ్ వెల్. అండ్ ఈవినింగ్ డిన్నర్కి మోస్ట్లీ ఏదో ఒకటి మార్నింగ్ మిగిలిపోయినవి, లేకపోతే కొంచెం ఏదన్నా వన్ డే టైం ఉంది, నాకు ఆ బ్రేక్ దొరుకుతుంది 9 o'clock లోపు అని అంటే ఐ విల్ డూ ఇట్ అనమాట. సో యా దట్స్ హౌ యూజువల్ డేస్ ఆఫ్ మైన్ రియలీ లుక్ లైక్. ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ ఒక మంచి కాఫీతో నేను తాగుతున్నట్టే ఈ వీడియోని చూస్తూ మీరు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నా. ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్, మేక్ ష్యూర్ యూ లైక్ ద వీడియో. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై. 50 మెంబర్స్కి లాస్ట్ సినిమా చూస్తుందా